సద్గురుదేవ, ఇప్పటి వరకు మీరు భక్తి ఎన్ని విధాలని సెలవిచ్చి ఉన్నారు కదా, దయించి మీ కరుణా కటాక్షములతో అదేవిధంగా ఈ ప్రపంచం నందు భక్తులు ఎన్ని విధములుగా ఉన్నారు, వారు ఏ విధములుగా భగవంతుని కొనియాడుతున్నారు అనే విషయాన్ని సంక్షిప్తంగా సెలవిస్తారని ప్రాధేయపడుతున్నాను గురుదేవ. సద్గురుదేవ, నమో నమః. చాలా సంతోషంగా సురేష్ బాబు, అయితే మంచి ప్రశ్న అడిగావు. మనం ఇవాళ ఏకాంత భక్తి కోసం చెప్పుకోవాలి. మనం త్రివిధ భక్తి కోసం చెప్పాం కదా, బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి. ఇప్పటి వరకు మనం బాహ్య భక్తి 40 విధములుగా చెప్పుకొచ్చాం, అలాగే అనన్య భక్తిని కూడా చెప్పాము. చాలా చక్కగా శ్రోతలు ఆలకిస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు కూడా. అదేవిధంగా ఇప్పుడు మూడోదైన ఏకాంత భక్తిని చెప్పాలి. అట్టి ఏకాంత భక్తిని చెప్పే ముందు మీరు అడిగేటట్టు భక్తుల కోసం కూడా మధ్యలో చెప్పడం చాలా అవసరం. అటువంటి ఆ భక్తుల కోసం శాస్త్ర సమ్మతంగా నా అనుభవపూర్వకంగా మీకు గురు కటాక్షం చేత తప్పనిసరి చెప్తాను. అది అయితే మొట్టమొదటిగా మనం ఈ 14 లోకాల్లో నా అనుభవం ఏంటంటే, నేను కొన్ని సభలకు వెళ్ళేటప్పుడు, కొన్ని ప్రవచనాలకు వెళ్ళేటప్పుడు, ఆ ప్రవచనాలలో నేను ప్రవచనం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అనుభవాలు, వాళ్ళ తాలూకా జ్ఞానం చూసేసరికి నాకేంటంటే, వాళ్ళు ఇంచుమించుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు కూడా ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉండి కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, శాస్త్ర సమ్మతంగా ఉన్నటువంటి విషయాల్ని వారు గ్రహించలేదు అంటే నాకు చాలా బాధ అనిపించింది. మరి అటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం చాలా అవసరం అన్నది నేను ఎప్పుడో భావించాను. కనుక భక్తి ఎన్ని విధములు అంటే మనం 7 విధములుగా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమైనవి, ప్రపంచానికి అవసరమైనవి, ముఖ్యమైనవి తరించడానికి కావాల్సింది బాహ్య భక్తి ప్రాథమికంగా, ప్రథమంగా. అలాగే రెండవది అనన్య భక్తి. ఆ రకంగానే మూడవదైనటువంటి ఏకాంత భక్తిని భక్తులు యొక్క చివరన ఉన్నటువంటి వారు, ఆ చివరి భక్తుల దగ్గర దీన్ని మరలా మీకు ప్రస్తావన తెస్తాను, చెప్తాను. కనుక ఈ భక్తులు ఎంతమంది ఉన్నారు అన్నది, ఎక్కడ అంటే ఎంతమంది ఉన్నారంటే, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రషాతల, పాతాల, ఇవి అధోలోకములు అంటారు. ఇక ఊర్ధ్వలోకము, భూలోక, భూర్లోక, సూర్లోక, మహాలోక, తపోలోక, జనలోక, సత్యలోకములని ఇవి ఊర్ధ్వలోకములు అంటారు. ఇక మండలాలు, నక్షత్ర మండలాలు, ఇలాగా గ్రహ మండలాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కనుక ఈ 14 భువనముల లోకములలో కూడా భగవంతుడికి ఎంతమంది భక్తులు ఉంటారు అంటే, ఒకానొకప్పుడు నా భక్తులతో నేను చర్చించిన ఒక చిన్న లాజిక్తో కూడుకున్నటువంటి విషయం చెప్తాను. ఒక రామాయణ గ్రంథం తీసుకొని, ఈ రామాయణ గ్రంథంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్న సరదాగా మేము చేసుకునేటువంటి వాదనలో ఎన్ని ఉంటాయి అంటే బోల్డ్ ఉంటాయని కొంతమంది, చాలా ఎక్కువ ఉంటాయంటే కొంతమంది ఏదో అంటుండేవారు. కానీ అందులో ఉన్నవి మనకి తెలుగు అక్షరాలు 52 అక్షరాలు. ఎలాగో రామాయణం అంతా కలిపితే 5 అక్షరాలు. ఇప్పుడు కోట్ల సంఖ్యకి వెళ్ళామనుకోండి, అవునా, అంకీలు ఎన్ని ఉన్నాయంటే 0తో కలుపుకొని 10 ఉన్నాయి. 0 అంకీ కాకపోవచ్చు, 0తో కలుపుకొని 10 ఉంటాయి. సూక్ష్మ జ్ఞానం కలిగినప్పుడు ఇటువంటి మనకి తెలియబడుతుంది. అయితే ఇక్కడ భక్తులు ఈ 14 లోకాల్లో ఎంతమంది ఉన్నారు అంటే, కృష్ణ భగవానుడు శాస్త్ర సమ్మతంగా మాట చెప్పాడు. చతుర్విధ భజంతే, అర్జున, నన్ను 4 విధములైనటువంటి భక్తులు నన్ను పూజిస్తూ ఉన్నారు, ఆయన భజిస్తూ ఉన్నారు అని గీతాచార్యులు వారు చెప్పడం మనం గీతను చదివేటప్పుడు మనం గోచరం అవుతుంది. కనుక ఎవరు ఆ 4 భక్తులు? ఈ 14 లోకాల్లో ఉన్నది 4
నలుగురేనా? ఏమిటిది? ఏ విధముగా నలుగురు? ఎవరు వాళ్ళు అనేటప్పుడు మొట్టమొదటగా మనకి ఆర్తి భక్తుడు గోచరమవుతాడు. ఆర్తి. రెండవ వారు అర్ధార్థి. మూడవ వారు జిజ్ఞాసు. నాలుగవ వారు జ్ఞాని. ఇలా ఈ నలుగురు నాకు భక్తులే చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు వారు. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని, నలుగురు భక్తులు. ఈ నలుగురు భక్తుల్లో ప్రథముడు ఆర్తి భక్తుడు. ఆర్తి అంటే ఏమిటి? ఆపదలు వచ్చేటప్పుడు భగవంతుని ఆరాధిస్తాడు ఆర్తి. రెండవ అర్థార్థి. అర్థం అనగా ధనం. ధనం కోసం భగవంతుని ఆరాధించేవాడు. ఆర్తి అంటే ఆపదల్లో ఉన్నప్పుడు భగవంతుని ఆరాధించినవాడు. అర్థార్థి అంటే దారిద్ర్యంతో ఊడిపోయినప్పుడు లేక ఇంకా ధనం ఎక్కువ కావాలని, దీనికోసము మూడోది వారు అలాగే ఆరాధిస్తారు. ఆ రెండింటి కోసం ఆర్తి అన్నవారు, అర్ధార్థి అన్నవారు. మూడవ వారు జిజ్ఞాసు. అంటే ఏమిటి? భగవంతుడు అతను 5 ప్రశ్నలు అడుగుతాడు. భగవంతుడు ఉన్నాడా? మొదటి ప్రశ్న. ఉంటే ఎక్కడ ఉన్నాడా? రెండవది. మూడవది ఎట్లాగున్నాడు అతను? ఎలాగున్నాడు? యేసా, రాముడా, కృష్ణుడా, అల్లా ఏ విధముగా ఉన్నాడు అతను? ఏ రూపేనా ఉన్నాడు? చూశారా? 3 భగవంతుడు ఉన్నాడా అంటే 1. 2 ఏం చేసుకుంటాడు? 3 ఎక్కడ ఉంటాడు? 4 ఏ రూపేణ ఉన్నాడు? 5 నేను చూడగలరా, నాకు చూపించగలరా? ఈ 5 ప్రశ్నలు వేస్తాను జిజ్ఞాసు. అంతేగాని ఎవరు చెప్పినా వీళ్ళు దేవుడు అని అంటే వీళ్ళు పడిపోయే రకం కాదు. జిజ్ఞాసు చాలా ఎక్కువగా ఏతువారు. ముఖ్యంగా అది ప్రాక్టికల్గా ఫిజికల్గా చూపించకపోతే అతను నమ్మడం, దేన్ని నమ్మడం. దీనికోసం కూడా చెప్తాను, విపులంగా చెప్తాను. ఒక్కొక్క దానికోసం ముందుకు వెళ్తూ ఉంటే. 4వది జ్ఞాని. ఇక్కడ భగవంతుడు మనకేం చెప్పాడంటే జ్ఞాని. అతనే నేను, నేనే అతను. నాకు అతనికి భేదం ఉన్నదంటే ఇంకా మనం అజ్ఞానులమే. జ్ఞాని, నేను ఇద్దరం ఒకటే. కనుక ఇలా చతుర్విధ భక్తులు ఉన్నారు. అందులో మొదటివారు ఆర్తి. ఈ ఆర్తి భక్తులలో ఉదాహరణకి మనకి ద్రౌపది, దుశ్శాసనుడు నిండు సభలో, ఆ నిండు కౌరవ సభలో దుశ్శాసనుడు మరి పతివ్రత శిరోమణి అయినటువంటి పాంచాలి యొక్క ఆ వలువులు అనగా చీర ఒలిసేసి వివస్త్రులు చేస్తూ ఉంటే ఆ టైములో భగవంతుడు ప్రార్థించింది ఆర్తితో, అర్థించింది నా శీలాన్ని కాపాడు కృష్ణ. అలానే గజేంద్రుడు మకరి నోటులో పడి కష్టకాలం వచ్చినప్పుడు నారాయణుని అతను అర్థించాడు, ఆర్తితో అర్థించాడు. నారాయణ శ్రీహరి నన్ను రక్షించు తండ్రి అని ప్రాణములు తోడుకుంటున్న చివరి సమయంలో ఆ రకంగా మకరి నోట్లో పడి విలపించాడు. అదే దాన్ని మీకు విపులంగా చెప్తాడు. మకరి నోటులో గజేంద్రుడు ఏ విధముగా విలపించాడు, ఎన్నాళ్ళు వారు యుద్ధం చేశారు వాళ్ళిద్దరూ అన్నది. కనుక 1000 అహోరాత్రులు ఇద్దరు కరమకరులు ఇద్దరు కూడా 1000 అహోరాత్రులు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ చలయేటిలో. ఎక్కడుంది అది? త్రికూట పర్వతం. ఇక్కడ ఈ విషయం చెప్పే ముందు పరిషత మహారాజు ఈ విషయాన్ని అడిగాడు. స్వకేంద్రులు వారిని, స్వక మహర్షిని ఈ విషయం అడిగాడు. అయ్యా, శ్రీహరి ఎప్పుడు
అవతారం ఎత్తి అక్కడ గజేంద్రుడు రక్షించాడు. ఆ విషయము విపులంగా నాకు తెలియజేయవలసిందిగా చెప్పేసి పరిషత మహారాజు అనగా అభిమన్యుని పుత్రుడైనటువంటి పరిషితుడు అడిగినప్పుడు శుక మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. నాయన చాలా మంచి ప్రశ్న వేసి చెప్తాను నేను. అయితే ఆనాటి కాలంలో కృతయుగంలో మనువుల్లో 14 మన్వంతరాల్లో 4వ మనమైనటువంటి తామస మనువు, ధ్రువుని సోదరుడు అయినటువంటి వాడు తామస మనువు. అట్టి తామస మనువు ఆ రకంగా 4వ వాడు మనువులు. అతని హరిమేదిని, వారు పుట్టినటువంటి హరిమేదిని అనేవారికి అతని భార్య అయిన హరినికి ఇద్దరికి శ్రీహరి ఉద్భవించి నాడు గజేంద్రుని రక్షించాడు. దానిని ఇక్కడ పోతనమాచులు మహాత్ముడు చాలా చక్కగా భాగవతంలో వర్ణించి చెప్పుకొచ్చాడు. ఏమిటి ఎలా చెప్పాడు ఇక్కడ శుక మహర్షి చెప్తున్నాడు. రాజేంద్ర వినుము సుధారాశిలో నొక పర్వతము, రాజేంద్ర వినుము సుధారాశిలో నొక పర్వతము, త్రికూటంబన ధనరుచుండు, యోజనయుతంబునున్న తత్వమున నందియే వెడల్పునతిశయల్లు, గాంచన యస్సార కలదౌతుమయములై 3 శృంగములు మనసుయుండు, దట శృంగ బహురత్నదాతు చిత్రంబులై దిశలు బోనమములు తేజరెల్లు, భూరి భుజాలత కుంజ పుంజములను మ్రోసి పరతెల్చు చలయేటి మొత్తములను, మ్రోసి పరతెల్చు చలయేటి మొత్తములను, మరిగి తిరిగెడి దివ్య విమానములను, ఓ పరిషత్ మహారాజా, ఓ పరిషత్ మహారాజా అంటే ఆ శ్లోకానికి అర్థం చెప్తున్నాడు. ఓ పరిషత్ మహారాజా, రాజేంద్ర వినుము, రాజుల్లోని విందుడు వంటి వాడు, రాజేంద్ర వినుము సుధా రాశిలో ఒక పర్వతం, సుధా అనగా అమృతం, అటువంటి దాంట్లో ఒక పర్వతం ఉంది, సుధా రాశిలో ఒక పర్వతం, త్రికూటంబన ధనరుచుండు, ఆ పర్వతం పేరు త్రికూట పర్వతం, త్రికూటంబన ధనరుచుండు, యోజన యుతంబుగునున్న తత్వమునంత ఏ వెడుపు నది చెయ్యళ్ళు, యోజన యుతంబుగునగునున్న తత్వము నది ఏ నది చేయడు. అది ఎంత పొడవుందో ఆ పర్వతము అంతే వెడల్పు ఉందట, అంతే పొడవు అంతే వెడల్పు నదిసేలు. గాంచన యస్సార కలదౌతుమయములై, అవునా, కాంచన యస్సార కలదౌతుమయములై, దౌతులై కలదౌతుమయములై 3 శృంగములు మనస్సుయుండు. ఆ పర్వతానికి, త్రికూట పర్వతానికి 3 కొనలు ఉన్నాయట. ఆ 3 కొనల్లో ఒక కొన కోసం చెప్తున్నాడు అక్కడ మహాత్ముడు, ఒక కొన కోసం. దట శృంగ బహురత్నదాతు చిత్రంబులై దిశలు బోనమములు తేజరెల్లు, ఈ 14 దిశల్లో కూడా, దిక్కుల్లో కూడా, బోనముత్రాల్లో కూడా ఆ ఒక కొన మరి చెప్పనలవి కాదు వర్ణించడానికి, అలా తేజరెల్లుతుందట ఆ కొన. అటువంటి కొనలోంచి, ఆ కొన నుంచి, ఆకాశాన్ని అంటుకొని ఉన్నటువంటి ఆ కొన నుంచి చలయేటి మొత్తములను, అవునా, ఆ ఆకాశ మొత్తం నుంచి జలధార పారుతూ ఉంది ఆ కొనలో. అది పారుతూ ఉంటే ఆ చుట్టూ, ఆ పర్వతం చుట్టూ, అవునా, అనేక పూలు లతలతో కూడుకొని, పన్ను పలహారములతో కూడుకొని, అనేక రకమైన పలహారములు ఉద్భవించి అక్కడే ఆ కోకిలలు, చిలుకలు, అనేక రకమైనటువంటి పక్షులు ఆ పర్వతం చుట్టూ కోకిలగా గానము చేస్తూ, అవునా, ఇంకా ఆ సెలయేరు పడుతూ ఉంటే మరిగి తిరిగడి దివ్య విమానములను, సురుడు క్రీడించు కిన్నర సొమ్ము కలిగి సురుడు అనగా వాటము నెరగినటువంటి మహాత్ముడు విమానాలపై వెళ్ళి ఆ ఒక దృశ్యాన్ని తిలకించి ఆశ్చర్యశక్తులైపోతున్నారట దేవతల సైతం. అటువంటి పర్వతం, అటువంటి కొలను, ఆ కొలనిలో స్నానమాడాలన్న ఉద్దేశంతో, అవునా, తన పరివారంతో గజేంద్రుడు, తన పరివారంతో, మొత్తం పరివారం, తన భార్య అయినటువంటి, అయితే పోతనమాచుడు చెప్పిన దానికి ఇక్కడ ఒక
విషయం ఉంది. ఏమంటాడు, చివరిలో అంటాడు వాడితో 1,00,00,000,000 మంది అట తన అర్ధాంగులైనటువంటి వారు 1,00,00,000,000 మంది ఏనుగులు. అటువంటి ఏనుగులతో ఆ గజేంద్రుడు మదపెక్కినటువంటి మదపటేనుకలన్నటువంటి మహాబలుడు, అలాంటి వాడు ఆ చెరువులో రాజేంద్ర విలువ సుధారాశిలో ఒక పర్వతం త్రిపుండమ్మన నలుచుండు యోజనయు తొంభగుణను తత్వమున తీవెడుకున్న సేలు గాంచన యస్సార కలదోతు మహిములే 3 శృంగములు మోసినుండు దట శృంగ ఒక శృంగం కోసమే చెప్పుకోవచ్చు. దట శృంగ బహురత్న దాకు చిత్రంబులై దేశలు బహునములు ఇంకా 2 కోణాల కోసం ఏం వర్ణించమంటారు. అలా వర్ణించాడు పోతనామాచుల వారు. ఆ రకంగా చెప్పగలుగుతున్నారు సుఖయోగింతుడు. దట శృంగ బహురత్న దాకు చిత్రంబులై దశలు బహునములు తేజురేలు ఊరి భుజాల పుంజములను మోసి పరదించి చలయేటి మొత్తమును మరిగి తిరిగేటి దివ్య విమానం అటువంటి కొలనులు అటువంటి సరోవరములు స్నానవాడాలన్న గజేంద్రుడు తన పరివారంతో, అవునా, ఎండాకాలమైనటువంటి ఆ కాలంలో ఆ ఎండ ఆ వేడికి ఆ తాపాన్ని తట్టుకోలేక అటువంటి ఆ ఏట్లో స్నానం ఆడాలని బయలుదేరాడు. తన పరివారంతో 1,00,00,000 మంది పరివారంతో బయలుదేరాడు. అలా ఆ ఒక్క ఏనుగు మందతో అతను అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ ఒక్క గజేంద్రుడు పదఘట్టముల చేత కిందనున్న ధూళి లేచి ఆకాశాన్ని చుట్టుముట్టేసింది. అలా పారిపోతుంటే ఆ ఎర్రటి ధూళి ఆకాశాన్ని ముట్టేస్తుంటే మీద నుంచి చూస్తున్నారు దేవతల సైతం. ఆహా, ఏమిటి మరో ప్రళయంలాగుంది గజేంద్రుడు చేసిన పని అని అట్లాగా వాళ్ళు పారిపోతున్నారు. అలాగా ఈ గజమదము ఈ ఒక్క ఏనుగులన్నీ అలా పారిపోతూ ఉంటే వాటి యొక్క తొండాలకి తోకలకి, అవునా, ఆ వారానికి అదే తోకలకి తగిలి ఆ చుట్టుపక్కల ప్రక్కలంట ఉన్నటువంటి వృక్షములలో ఉన్నటువంటి పలజాతి, అవునా, యాపిల్ అని జామి పళ్ళని ఇలాగనేక గన్నేరని అనేక రకాల పనులు, అలాగే అరటిగలని ఇలాగా రాలిపోయి గుట్టల పర్వతాల్లాగా పడిపోతూ రాలిపోతూ ఉన్నాయి. అలాగా గజేంద్రుడు తన పరివారంతో పారిపోతూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని దేవతలు కూడా చక్కగా తిలకిస్తున్నారు. ఆహా, ఏమిటి ఈ చిత్రం అని. అయితే అడవికి ఎవరు రాదు? సింహం కదా రాదు. మనకు తెలిసింది అడవికి సింహమే రాదు. కానీ ఆ అడవిలో ఆ గజేంద్రుని యొక్క పరివారంతో వెళ్తుండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సింహాలని, మరి మృగజాతిలో ఉన్న నక్కలని, అనేక రకమైనటువంటి ఖడ్గమృగాలని, ఇలాగా ఇవన్నీ కూడా బ్రతుకు జీవుడా బ్రతుకుంటే మనం పచ్చగడ్డైనా తినేసి బతకొచ్చు, ఏ గడ్డైనా తినొచ్చు బతకొచ్చు. ఈ గజేంద్రుని యొక్క పరివారం అటు వెళ్ళామా ఆ పదగట్టాల్లో మన ప్రాణాలు ఏమాత్రం మిగలవు కదా, అక్కడితోనే మన ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి అంటూ అడవికి రాళ్ళైన అనుకున్నటువంటి సింహాలు సైతం ఏదో గుహలోకి వెళ్ళి ప్రాణాలు దాచుకోవాలని ఆ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నాయి అడవిలో ఉన్న మృగాలని. ఆ రకంగా గజేంద్రుడు భయభీతిని కల్పించేసి పారిపోతున్నాడు తన దాంతో. ఆనందాన్ని అడ్డుకునేవాళ్ళు ఎవరు లేరు. అలాగా తిన్నగా వెళ్ళిపోయి ఆ సరోవరాన్ని చేరుకున్నాడు. అతి తక్కువలో చెప్పుకోవాలి, మరి అందుకు ఇవన్నీ తగ్గించి చెప్పుకోవాల్సి వస్తుంది ఆయన. కనుక విషయానికి రావాలి కదా. అట్లాగా హారిపోయినటువంటి గజేంద్రుడు తిన్నగా ఆ చెరువులో ప్రవేశించి వాడి యొక్క తొండములతో నీరు తీసి తన పరివారమైనటువంటి తన భార్యలైనటువంటి వారి మీద ఆ తొండంతో నీరు పీల్చి వాటి మీద చల్లుతూ ఆ జలకేలిలాడుతూ ఎంతో ఆనందంతో మురిసిపోతూ ఉన్నాడు. ఇలా మీరు ఉండండి, చూస్తూ ఉండండి. నేను ఈ విషయాన్ని, ఈ ఆనందాన్ని చూపిస్తాను, మీకు ఇంకా ఆనందంగా చూపిస్తాను. అలా చూస్తూ ఉండండి అని చెప్పేసి వాడితో సరసల్లాపాలు ఆడుతున్నాడు గజేంద్రుడు. ఇలా ఆడుతూ ఉన్న కొద్ది కాలానికి, కొంత తడుకి ఆ చెరువులో ఎప్పటి నుంచో నివసించి ఉన్నది ఒక మకరి, అనగా ముసలి. ఆ ముసలి ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నది ఆహారం కోసం. ఆహా, ఇన్నాళ్ళకి నాకు ఆహారం లభించింది, చాలా సంతోషం అనుకొని తిన్నగా వచ్చి ఆ గజేంద్రుని యొక్క కాలు పట్టుకుంది. అలా కాలు పట్టుకొని దాని బలాన్ని చూపించి లోనికి ఇంకా చెరువులో లాగుతుంటే గజేంద్రుడు ఒక్కసారి
ఉలికిపడి ఏమిటిది, ఇదేదో లాగుతుంది నా కాలు పట్టుకొని అని కొద్ది కలవరపాటు పాడేసరికి మిగతా ఒంటి మీద ఉన్న ఏనుగులన్నీ కలవరపాటాయి. ఏమైంది, మేము రావాలా, ఏమైనా చెయ్యాలా అని అడ్డుకోవడానికి. మీరెందుకు రావడం, దీని సంగతి ఇప్పుడే దీనికి అవలోకనం పంపిస్తాను, మీరు ఎలా ఉండండి, నేనంటే ఎవరు అనుకుంటున్నారు, మీకు కూడా తెలియదా అంటూ బలాన్ని చూసుకొని మదంతో ఆ మహర్షులతో యుద్ధం ఆడ మొదలెట్టాడు. అలా యుద్ధం మొదలైంది. కరిమకరల యుద్ధం రెండు కూడా అలా మొదలైంది. ఇదే విషయాన్ని కానీ పర్షత మహారాజు అడిగాడు. ఆ కరిమకరుడు పూర్వజన్మలో ఎవరు వాళ్ళు అలాగా ఎందుకు యుద్ధం చేసుకుంటూ వాళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది, అది వివరణ పూర్తిగా ఏమన్నా దీనికి వెనక ఆ వెనుక ఆ ముందు జన్మల్లో ఏమైనా ఉందా సుఖేంద్ర సుఖమహర్షి అని అడిగేటప్పుడు చెప్పాడు. ఎవరు సుఖమహర్షి, నాయన ఇదివరకు జన్మలో వీళ్ళిద్దరూ ఒకరు ఇంద్రదమ్ముడు అనే రాజు, ఇంద్రదమ్ముడు అనే రాజు. ఈ రాజుగారి దగ్గరికి అగస్య మహాముని వెళ్ళాడు. అలా అతను వెళ్ళాడు. అగస్య మహాముని శ్రీహరి సమానుడైనటువంటి ఆ ఋషి ఇంద్రదమ్ముని చూడాలని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంద్రదమ్ములు వారు అగస్య రాకని గమనించాడు కాదు. అలా గమనించకపోవడం వల్ల అగస్య మహర్షి ఏమిటంటే కోపంతో కూడుకున్న ఆవేశం వచ్చి వెంటనే అతను శపించాడు. ఏమని, నీవు నేను వచ్చిన విషయాన్ని గ్రహించుకుంటా మదంతో నా గొప్పతనాన్ని కూడా గుర్తించుకుంటా, నేను మహర్షిని కూడా తెలియకుంటాను మదంతో ఉన్నావు కనుక మదపుటి ఎనిపై మానవ లోకంలో జన్మిత్తుగాక అని శపించాడు. అలానే ఇక గజేంద్రుడికి అది శాపనం అయితే పూర్వీకుడనే గంధర్వుడు పూర్వజన్మలో గంధర్వుడు ఏది ఈ మకరి ఈ మొసలి పూర్వజన్మలో పూర్వీకుడనే ఒక గంధర్వుడు. అతను తన పరివారమైన భార్యలతో ఆ చెలయేరులో స్నానం ఆడుతూ ఉన్నాడు. భార్యల్లో ఆ రకమైనటువంటి హాస్యపదమైనటువంటి కేరింతలు కొడుతూ స్నానం ఆడుతూ ఉన్నాడు. అలా స్నానం ఆడుతూ ఉండగా ఆ కొడలోకి దేవరుడనే ఒక మనిషి స్నానానికి అని వెళ్ళాడు. ఆ గుడ్డులో ఏదో స్నానం చేస్తుండగా ఈ ఒక్క ఊహుకుడనే గంధర్వుడికి ఏదో ఉల్లాసం కలిగి ఎలాగైనా ఈ మునీశ్వరుని ఎగతాళాడాలి కదా అని చెప్పేసి ఆ కారు పట్టుకొని ఇంకా లోతుల్లోకి లాగేస్తుంది. ఎవరు, ఊహికుడనే గంధర్వుడు తన భార్యలందరూ చూస్తూ ఉండగా అలా లాగేస్తూ ఉండగా చూసాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా అవుతున్నావు, ఇది తప్పు, ఋషులైన మమ్మల్ని అవమానపరచుట నాకు చాలా బాగుంది, మీరెవరూ రావద్దు అంటూ బలం మదంతో ఆ పరివారం బంధువులు ఎవరిని కూడా లెక్క చేయలేదు. రాదు నిమిషం తదనంతరం ప్రాణాలు తోడుకుండేటప్పుడు పిలుస్తుంటే ఆ మొసలి నోట్లో పడి ప్రాణాలు ఎప్పుడైతే తోడుకుంటున్నాయో ఆ క్షణం పిలుస్తున్నాడు. పిలిచినా ఎవర్రా, అందరూ వెళ్ళిపోయారు, ఖాళీ చేశారు. అయ్యో, ఇటువంటి గజేంద్రుణ్ణి ముసల ఆహారంగా తీసేసుకుంటుంది, అరిచేస్తుంది, లాగేస్తుంది, మనమెంతటి వాళ్ళు దాని నోట్లో పెడితే మనగా దొరికేవంటే తగ్గేస్తుందని ఒక్కొక్కరు అక్కడి నుంచి ఖాళీ చేశారు. చూశారా, ముసలి నోట్లో పడి ఆ గజేంద్రుడు పడేసింది. ఆ పోతనామాచుడు రాసిన గజేంద్ర మోక్షానికి నిజంగా మహాత్ముడికి అవునా శతాభివందనములు చేయక తప్పదు. ఎంత గొప్పగా రచించాడో చూడండి. ఇది మానవునిపై ప్రయోగించినటువంటి కథ. భాగవతం అంటే ఏమిటి? భాగవతము అంటే అతి తేలిగ్గా మనం చెప్పుకోవచ్చు. ఏమిటది? బా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం. త్వం భక్తి జ్ఞాన వైరాగ్యములు. త్వం అనగా నేనే కనుక, నేనంటే మానవుడే అవునా, కనుక భక్తి జ్ఞాన వైరాగ్య స్వరూపమైనటువంటిది జీవుడు మానవుడు. కనుక భాగవతం అని పేరు పెట్టారు దాన్ని. అది భాగవతం అనే ఆ పదానికి అర్థం. కనుక అది గజేంద్ర మోక్షం అంటే ఏమిటి? భాగవతంలో గజేంద్ర మోక్షం ఇంచుమించుగా చెప్పుకోవాలంటే మానవుల్లో. కనుక గజము అనగా గజము, గజేంద్రుడు అనగా మదం.
మదం అనగానేమి? నేను. చూసారా? అంటే ఏమిటి? గజేంద్ర మోక్షం అంటే ఒక ఏనుగు కోసం రాయలేదు. ఏనుగనే దానిని ఎక్కడ పెట్టుకొని దాన్ని గజేంద్ర మోక్షం అన్న విధానంలో ఆ పేరు పెట్టి రాశాడు ఆ మహాత్ముడు. అంటే ఎవరి కోసం రాశాడు? గజేంద్రుడు అనగా నేనే. అవునా? అహంకారంతో మదంతో మనం ఈరోజు ఆ అహంకారం, మదము, అజ్ఞాన స్వరూపమైనటువంటి ఇవన్నీ, అవిద్య స్వరూపమైనటువంటివన్నీ కూడా మానవుడి దగ్గరే ఉన్నాయి. ఈ మానవుడు ముందేమి వెనకేమి తెలియకుండా అవునా అహంతో నేను అంతటి వాడిని అంటూ అవునా ఎర్రవేగిపోతూ కష్టకాలం వచ్చే వరకు కూడా కాలు గోతులో పడే వరకు కూడా ముసలిలో పడేటట్టు, గజేంద్రుడు పడేటట్టు ఆ కష్టకాలంలో పడే వరకు కూడా అతను ఎవరు చెప్పినా మాట విన్నాం మనం. అది ఇక్కడ ఉన్నటువంటి గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఆ రకంగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు గజేంద్రుడు, అయ్యో ఇప్పుడు ఎలా? ఎవరు కనిపించటం లేదు. ఈ ముసలి నోట్లో పడిపోయారు. ఇప్పుడు నేను రక్షించే వాళ్ళు ఎవరు లేదు, ఒక్కరు కూడా రావటం లేదు. అయ్యో ఒకప్పుడు నా జీవితం ఏమిటి? జయ గురుదేవ. అయితే ఆ రకంగా గజేంద్రుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ చివరిలో అందరూ పరివారం అంతా ఖాళీ అయిపోయిన తర్వాత గజేంద్రుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నానానేక పయోధముల్వనములోనన్ పెద్ద కాలము సన్మానింపను 10,00,000 కోటి కరిణీ నాగుండనయుండ 10,00,000 కోటి కరిణీ నాగుండనయుండ మద్దానంబ పరిపుష్ట జందలతాంత చైలందుండలేక నీరాసమిట ఏల వచ్చితి భయం పెట్లో కదా ఈశ్వరా. నానేక పయోధములు అనేక సంవత్సరాల నుంచి ఈ వనంలో నేనే పెద్దవాడిని, చాలా గొప్పవాడిని. అనేక సన్మానాలు చేశారు ఈ లోకంలో, నాకు ఎన్నో సన్మానాలు చేశారు. ఆ సన్మానాలు ఇవన్నీ కూడా నన్ను చాలా గొప్పవాడిని చేశాయి. కానీ ఎందుకో లతాంత శైలం ఉండలేక అక్కడుండి చక్కగా నా ఊళ్ళో నా నివాసములో చక్కటైనటువంటి స్థలంలో ఉండలేక నీరాస పెట్టి ఏల వచ్చింది. ఎందువల్ల వచ్చిందో నాకు ఈ కోరిక. అయ్యో ఇందులో మునిగాను, ఆ మకరి నోట్లో పడిపోయి ఇప్పుడు ప్రాణములు అల్లాడుతూ ఉన్నాయి. అయ్యో ఇప్పుడు ఎవరు నాకు దిక్కు అంటే పెద్దలు అనేవారు కదా, మరి దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పి ఉన్నారు. నాకు గుర్తొచ్చింది, కానీ వాడు ఎట్లుంటాడు అని గజేంద్రుడు మళ్ళీ ఒక్కసారి అంటున్నాడు, ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడందుడిందు పరమేశ్వరుండెవడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవడు సర్వము తానై ఉన్నవాడెవడు వారి రాత్మము ఈశ్వరుని శరణ వేడెదన్. ఏమిటి అందులో ఏమడంటాడు ఇక్కడ? ఎవరు వారు? ఈ సమస్త లోకాన్ని సృష్టించింది ఎవరు? ఎవరిచే జనించు జగం ఎవరి లోపల నుండి? ఈ సమస్త జగత్తు ఎవరిలోంచి వచ్చింది? ఎవరి లోపల ఉంది? ఎవరిచే జనించు జగం ఎవరి లోపల నుండి? లీనమై అతనిలో లీనమైపోయి ఉన్నది ఈ సమస్త జగత్తు. అతని అనువులో కూడా ఈ జగత్తు ఉంది లీనమై. అందుడు ఇందు అవునా? ఎవరిచే జనించు జగం ఎవరి లోపల నుండి లీనమై అందుడు ఇందు పరమేశ్వరుడు ఎవడు? ఈ సమస్త లోకాల్లో అక్కడ ఇక్కడ కింద మీద అంతా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఎవడు? అందుడిందు పరమేశ్వరుడు ఎవడు? మూల కారణం ఎవడు? సర్వము తానే ఉన్నవాడెవడు? సర్వము ప్రతి అణువులో కూడా ఉన్నాడు. సర్వము తానే ఉన్నవాడెవడు? వాని ఆత్మభవు ఈశ్వరుని శరణ వేడు. కనుక అట్లాగా ఆత్మ యొక్క స్థితి నిరాకారమైనటువంటి అటువంటిదా ఆత్మని నేను ఏమని పిలగలను? ఎక్కడున్నది ఆత్మ? అయినా ఆత్మభవు ఆ ఆత్మ యొక్క భౌతిక స్వరూపమైన పరమేశ్వరుడు ఉన్నాడు కదా, ఆ నారాయణుడే పిలుస్తారు. ఆ నారాయణుడే వచ్చి నన్ను రక్షించాలని ఆ శ్రీహరి అనేక విధములుగా ముకులిత హస్తాలతో మరి
ఆర్తితో అర్థించాడు, నారాయణ నన్ను రక్షించలేవా, నా బాధ కనుగొనలేవా, నేను ఈ మక్కరి నోట్లో పడి సరిపోటీన, నిన్ను తప్ప నేను ఇతరంబు ఎరగలేదే. అవునా, కనుక సమస్తాన్ని నిండున్నటువంటి మహాత్ముడు నన్ను రక్షించు స్వామి అంటూ అనేక విధములుగా ఆ నారాయణుని ప్రార్థించాడట. ఆ రోజు ఆ నారాయణుడు ఆ పిలుపు లక్ష్మీదేవితో పాచికలాడుతున్నటువంటి ఆ నారాయణుడు ఆ గజేంద్రుని యొక్క పిలుపు ఆర్తిని ఎన్నతోడై అసలు ఏ రకమైనటువంటి ఆ లక్ష్మి కూడా చెప్పకుండా, ఆ చెంకు చక్రాదులు కూడా ముట్టుకోకుండా, ఆ పరివారాన్ని అతని సేవకులైనటువంటి వారు ఆ గరుకుమంతుడని వీళ్ళని ఎవరితో కూడా మాట చెప్పకుండా పారిపోతున్నాడట శ్రీమన్నారాయణ. గజేంద్రుని యొక్క పిలుపు విని మరి ఈరోజు మనం మౌతులు పెద్ద బైకులు పిలుస్తున్నాం నారాయణుని. ఎక్కడ మనం మరి గజేంద్రుని యొక్క పిలుపు ఎంతగా విన్నాడు ఆ మహానుభావుడు. ఆ గజేంద్రుని భక్తి ఎంత గొప్పదా అన్నది స్వయంగా ఇప్పుడు గజేంద్ర వంశంలో ఆ గజేంద్రుని యొక్క ఆవేదన ఆర్తిని వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది మనం పిలకలం అలాగా ఆ గజేంద్రుడు ఆర్తితో వచ్చిన తర్వాత అర్థించిన తర్వాత తిన్నగా ఆ మహాత్ముడు నారాయణుడు తిన్నగా వచ్చి ఆ గజేంద్రుడిని రక్షించాడని పోతనామాచ్యులు గారు భాగవతంలో రచించడం జరిగింది. ఆ రకంగా ఆ కరిమకరల శాపం వారికి అంతటితో అంతరించిపోయి శ్రీమన్నారాయణుడు ఆ శాపాలు తొలగిపోయిన తర్వాత నారాయణుడు చెప్పాడు, నీకు శుభమగుగాక, నీ పూర్వజన్మలు మళ్ళీ నీకు సిద్ధించుగాక అని చెప్పేసి ఆ గజేంద్రుడు ఏది ఇంద్రజమునుడు అనే గజేంద్రుడు ఇంద్రజమునుడు రూపంలో దాల్చి తిన్నగా ఆ దేవలోకానికి చేరుకున్నాడు. అలాగే కరి కూడా తన శాపం పోయిన తర్వాత తిన్నగా ఆ ఒక పుణ్యలోకాన్ని చేరుకున్నాడు. ఆ రకంగా గజేంద్రుడు ఆ రకంగా ఆ విధముగా ఆ శాప విముక్తుడయ్యాడు. శ్రీహరి కృపకి పాత్రుడయ్యాడు. ఆర్తి భక్తుల్లో ముఖ్యుడైనటువంటి వాడు గజేంద్రుడు. అలాగే ద్రౌపది కూడా ఆ రోజు దుశ్శాసనుడు ఆ వలువులు అదే చీరలు కొలిచేటప్పుడు ఆర్తితో ఆ నారాయణుని అర్థించింది కృష్ణ భగవానుడు. ఆ భగవానుడు ఇంకా ఆవిడ కూడా కొంత మొదట్లో తన బలాన్ని చూపించింది, తన వైఖరిని చూపించింది. కానీ చివరిలో అర్థమైంది, సంపూర్ణ శరణాగతి లేకపోతే భగవంతుడు మన దగ్గర రాడు అన్న సంగతి. అలాగే గజేంద్రుడు సంపూర్ణ శరణాగతి చేశాడు. అలాగే ద్రౌపది కూడా ఆ ఒక చీర పట్టుకుండేది. ఆ దుశ్శాసనం లాగుతుంటే చీర పట్టుకొని తన శీలాన్ని రక్షించుకోవాలని ప్రయత్నం చేసింది. అయినా లాభం లేదు, అతని బలం ఎక్కువైపోయింది. మగవాడు కదా, అతని బలాన్ని చూపించాడు. ఆ రకంగా నారాయణుని అందించేసరికి శ్రీకృష్ణ భగవాను వారు వచ్చి ఆ అమ్మ శీలాన్ని రక్షించి అవునా ఆర్తిని కాపాడాడు. ఆ రకంగా ఆర్తి భక్తులు మనం సైతం భగవంతుని ఎప్పుడు ప్రార్థిస్తాం ఆలోచించండి. మీరంతా ఆలోచించండి ఈ విషయాన్ని. అంత తేలిగ్గా ఏమి తీసుకోకూడదు. మనం ఆర్తితో ఏ ఆపద వచ్చినప్పుడైనా ఏదైనా ఆపద కలిగేటప్పుడు మనం భగవంతుని ఆరాధిస్తాం. అంటే భగవత్ స్వరూపులైనటువంటి గురువులు ఎవరి కాళ్ళమే పడిపోయినా సరే తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలా, తన ఆపదను రూపుమాపుకోవాలా అన్న ఆలోచనతో ప్రపంచం అంతా భూగోళం అంతా తిరిగేస్తాం. ఎక్కడ దొరుకుతుంది నా ఆవేదన, ఎక్కడ తీరుతుంది, అవునా నా బాధ ఎక్కడ తొలిగిపోద్ది, అలాగా తిరిగి ఇక లాభం లేదు. అప్పుడైనా భగవంతుని ఆర్తితో అర్థిస్తాం. ఆర్తి భక్తుల్లో గజేంద్రుడు వారు ప్రథముడైనటువంటి వాడు. అంత గొప్పవాడు. సంపూర్ణ శరణాగతులు